ఏం తమ్ముడు ఏనా సీతాఫలం బాగా అనుభవిస్తున్నావు. నువ్వు అనుభవించాలా? సీతాఫలం కూర్చోనా? కాదా? నువ్వు సీతాఫలం అనుభవించునా? వద్దులే తమ్ముడు, నాకు షుగర్ ఉంది, ఇబ్బంది అవుతుంది. షుగర్ ఉందా? సీతాఫలం అనుభవించలేవు అయితే? లేదు లేదు తమ్ముడు. కాదురా, సంవత్సరానికి నెల రోజులు మాత్రమే సీతాఫలం వచ్చేదినా. వచ్చినప్పుడు బాగా తనివి తీర అనుభవించాలన్నమాట. చివరి సీతాఫలం కూడా నీకు అనుభవించే రాత లేదు. లేదు తమ్ముడు, సీతాఫలం షుగర్ ఉంది వద్దన్నావు, సరేలే పక్కన పెడతా. కర్మఫలం అట్లా తప్పించుకుండేకి లేదు. సీతాఫలం నుంచి నువ్వు తప్పించుకున్నావు కదా. అవును, కర్మఫలం తప్పించుకుండేకి లేదు. నాకు షుగర్ ఉంది, నాకు గుండెపోటు వస్తుంది, నా లివర్ చెడిపోయింది, కిడ్నీలు చెడిపోయినాయి, నేను పాపాలు చేసినాను, కర్మఫలాన్ని తప్పించుకుండేకి లేదనా. అంతేలే, ఖచ్చితంగా అనుభవించాల్సిందే. పొరపాటున మనం కర్మఫలం తప్పించుకున్నాం అనుకో, పైకి పోయినాం అనుకో తప్పించుకొని, మన పిల్లలైనా సరే కర్మఫలం అనుభవించాలి. అంటే దేవుడు పిల్లలకు అవకాశం లేదు. ఇప్పుడు మన తాతలు ముత్తాతల కాలంలో అట్లుండే, అవునులే, ఇప్పుడు అట్లా కాదు. మన కర్మ ఫలితము కర్మ ఫలితం మనమే అనుభవించాల్సిందే ఇప్పుడు. అందుకే ఎవరు చూసిన అన్ని రోగాలు రకరకాలు వస్తాయి. అయితే సీతాఫలం అయితే నువ్వే అనుభవించగలదు తమ్ముడు. సీతాఫలం తప్పించుకున్నా కర్మ ఫలితాన్ని అయితే తప్పించుకోలేవు. అవును కానీ నిన్న ఏం ఫోన్ చేసి అంత బిజీ 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 వచ్చినావు? మా పెదనాయన కొడుకునా 25 సంవత్సరాలేనా, 25 సంవత్సరాలు బీటెక్ అయిపోయింది. అవునులే, వాడు జిమ్ కు పోయి ఏదో బాడీని పెంచడం జిమ్ పోయినాడంట. జిమ్ లోనే కుప్పకూలు పోయినాడు. ఏమైంది? ఆసుపత్రి తీసుకొని పోయే లోపల చనిపోయినాడు. గుండెపోటునా? 25 సంవత్సరాలనా? అంటే అట్లా అంటావు తమ్ముడు. మనకు కావాల్సిన మా వాళ్ళు ఉన్నారు, బంధువు, 45 సంవత్సరాలు బస్ డ్రైవర్, ప్రయాణం చేస్తున్నాడు. ఆ డ్రైవింగ్ లో గుండెపోటు వచ్చింది. ఎంతమంది ఉండరు బస్సులో? 60 మంది ప్రయాణికులు. అబ్బా, సైడ్ కి నిలబెట్టి బండి చాకచక్యంగా నిలబెట్టేసి అట్లే కుప్పకూలిపోయింది. ఏమో ఏం కథనా, 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి అసలు గుండెపోటు వస్తానే ఉందనా. స్టంట్లు వేయించుకునేది గుండెపోటు. మొత్తం ఈ గుండె హార్ట్ అటాక్లు అన్ని మగవాళ్ళకి వస్తున్నాయినా, ఒకరికి కూడా కాదు రాదు. కానీ ఎందుకు అట్లా? ఆడవాళ్ళకి అసలు గుండెపోటే రాదు. నేను ఎప్పుడు వినలే. ఏంటికి వస్తుంది తమ్ముడు వాళ్ళకి గుండెపోటు? గుండెపోటు తెప్పించే వాళ్ళు హార్ట్ అటాక్ తెప్పించే వాళ్ళు తెచ్చుకోరు. మహిళలకి చాలా తక్కువ గుండెపోటు అది. అవునా? అంటే వాళ్ళ గుండె లేదనా? వాళ్ళకేంది జాలి లే, కరోనా లే, వాళ్ళకి గుండె ఉంది అంటావా? లేదు తమ్ముడు, వాళ్ళకి దేవుడు మనకు గుండె ఇచ్చినాడు, వాళ్ళకి లేదు. అందుకే కదా మనకంత గుండెపోటు వస్తుంది, వాళ్ళకి రావట్లే. ఏమో ఇంకా తింటానా, ఇంకా 2 తింటా. వెళ్ళొస్తాను, సీతాఫలం తింటే ఈడే ఉండి మళ్ళీ వస్తాను. అర్జెంట్ ఇంటికి పోవాలా, నా భార్య ఇష్టానుసారం తిడతాది. కూర్చో తమ్ముడు, ఏమంత అర్జెంట్ ఏం పని ఉంది? లేదా యాడికి పోవాలా? అయ్యో, నా భార్య దోసపిండి వేయించుకొని రా అని చెప్పిందా. దోసపిండి ఆడ పిండి మిషన్ తో పెట్టేది వచ్చినా. యాడ పిండి మిషన్? హౌసింగ్ బోర్డు లోనా? హౌసింగ్ బోర్డు లో వచ్చినాడు. పోతానా, వెళ్ళొస్తానా? పోదులే, ఉండదా? ఏమి నీకు మామూలుగా ఉద్యోగంలోనూ టెన్షనే కదా నీకు? ఇదొక టెన్షన్. ఉద్యోగం గురించి చెప్పాల్సిన అవసరం లేదనా. నెలంతా టార్గెట్లునా. విపరీతమైన టెన్షన్. ఆ టెన్షన్ కాక మళ్ళీ ఇంటికి వస్తానే బట్టల పిండాలా, ఇస్త్రీ చేయాలా, మళ్ళీ గోధుపిండి దోసపిండి వేయించుకొని రావాలా. ముష్టి 45,000 ఇస్తారు నా ఆఫీసు జీతము. దానికి ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఏమేమి కథ పోయిస్తున్నానా? కూర్చో తమ్ముడు, భయపడద్దు. కొద్దిగా దోసపిండి తీసుకొని రావాలా, నా భార్య తీసుకొస్తులే. అనేది ఏమంటే ఒక చిన్న డౌట్ చెప్పిపోదు. ఇప్పుడు ప్రపంచంలో ఒక జీవి ఇంకో జీవిని భయపడిస్తుంది. ఇప్పుడు పెళ్ళాం నన్ను భయపెట్టిస్తుంది కదనా. కరెక్టే. మరి అట్లాంటి సందర్భంలో ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఏ జీవికి భయపడని జీవి అంటూ ఒకటి ఉందా? ఉందినా. ఏది? ఆర్జీవి అంటే? ఆర్జీవి అంటే తెలదానా? తెలుదు తమ్ముడు, చెప్పు. రామ్ గోపాల్ వర్మనా? ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవి. ఆ జీవి ప్రపంచానికి ఎవరికి భయపడుతున్నా? కరెక్టే తమ్ముడు. కాదా? మన దేశంలో స్వతంత్రం వచ్చినది ఆ జీవికి ఒకదానికి. ఎవరికి స్వతంత్రం? ఇప్పుడు నాకు స్వతంత్రం ఉందా? లేదు. దోసపిండి తేవాలన్నా, పోయేస్తానా? సరే, పోయిస్తా.